Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lada, Director. Hello, hi, this is yours Rajkumar. Welcome to Ropes Organization. ఈరోజు మనం 8th క్లాస్ బయాలజీలో మనం సెకండ్ లెసన్లో వేర్ డూ ద లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ వేర్ డూ ద మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఎక్కడ మనకి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అండ్ ఏం చేస్తాయి, ఓకే, అండ్ వేర్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రజెంట్ అండ్ ఇన్ ద టైప్ ఆఫ్ టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ దట్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఎక్కడెక్కడ ఉంటాయి, where the living organisms present, where do living organisms, where do living organisms living organisms అనేటువంటివి ఎక్కడ ఉంటాయి అంటే ఆల్రెడీ what are the microorganisms I have been told you in the previous classes. Nana అంటే ముందు క్లాస్లో నేను మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి ఏవి అని కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకే, అవి ఏవి? ఆల్గే, ఫంగై, బ్యాక్టీరియా, virus, protozoans and microarthropods. Microarthropods. About this already we have been discussed. మనము వీటి గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడము జరిగిందండి. ఓకేనా? ఇప్పుడు ఆల్గే, ఫంగై, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, మైక్రో ఆర్థ్రోపోడ్స్ ఇవి నార్మల్గా ఎక్కడ ఉంటాయి అంటే మీకు అన్నీ కూడా చూడండి, ఆల్ ద మైక్రో ఆర్గానిజమ్స్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అండ్ సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ దేర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గే అండ్ ఫంగై అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా కొన్ని మామూలుగా సింగిల్ సెల్ ఉంటాయి, కొన్ని మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవి ఆల్గే మరియు ఫంగై అనేది మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అయితే రిమైనింగ్ కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చేసి సింగిల్ సెల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకేనా? అలాగే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి ఎక్కడెక్కడ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ప్రజెంట్ అట్ ఎవ్రీవేర్. ఎక్కడైనా కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి ఉంటాయండి. ఓకే, ఎయిర్లో ఉంటాయి, తర్వాత వాటర్లో ఉంటాయి, తర్వాత సర్ఫేస్ ఆఫ్ బాడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే శరీర ఉపరితలం పైన లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటువంటి ఉంటాయి కదండి, అవి వాటి బాడీ అంటే మామూలుగా వాటి బాడీ పైన కూడా ఉంటాయి, ఆ వాటర్లోను, తర్వాత ఎన్విరాన్మెంట్లో, లీవ్స్ పైన, ఇవన్నీ కూడా నార్మల్గా మనకి ఉంటాయండి. ఓకే, and this is the very very important. And here and where the microorganisms present, where the microorganisms are present means like this areas. Okay, ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి మనకు ఎలా ఉంటాయంటే సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ బ్యాడ్, సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ గుడ్. అంటే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి గుడ్గా ఉంటాయండి, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి బ్యాడ్గా ఉంటాయి. ఓకే, అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి అని మనము గమనిస్తే వీటి వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సమ్ ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ దేర్.
and some harmful microorganisms are there. కొన్నేమో ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్, కొన్నేమో హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్. ఇప్పుడు ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి మనం చూస్తే ఏ విధంగా ఉంటుంది అంటే, ద ఆర్గానిక్ మెటీరియల్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ హార్మ్లెస్ ఆర్ యూజబుల్ మెటీరియల్స్. ఇవేం చేస్తాయంటే, ఏవైనా మనకి ఆర్గానిక్ మెటీరియల్స్ కానీ ఉంటే వాటిని ఏంగా మారుస్తాయంటే హార్మ్లెస్ మైక్రో ఆర్గానిజమ్స్, అంటే హార్మ్లెస్గా మారుస్తాయండి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ని. దేని ద్వారా? ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా ఆర్గానిక్ మెటీరియల్ని మనము హార్మ్లెస్గా మార్చి దాన్ని యూజ్ చేసుకుంటాము. దే కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ యూజబుల్ మెటీరియల్స్. అవి ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి? యూజబుల్ మెటీరియల్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ దట్ ఆర్ ఆల్ ద వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇది నార్మల్గా మనం గమనించుకోవాలి. అట్ ది సేమ్ టైం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వామ్ మిల్క్, ఏంటండి వామ్ మిల్క్ వేసుకుని దీనికి 1 or 2 drops ఆఫ్ కర్డ్ యాడ్ చేసి మనము జస్ట్ వీ కెన్ క్లోజ్ ద ప్లేట్ ఆన్ ది బౌల్ అండ్ కీప్ ఇట్ ఎ డార్క్ ప్లేస్. మనము గోరువెచ్చనటువంటి పాలను తీసుకొని దాంట్లో 1 లేదా 2 చుక్కలు పెరుగును వేసినట్టయితే నార్మల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వితిన్ ఫ్యూ అవర్స్ ద కర్డ్ ఈజ్ ప్రిపేర్డ్. అంటే ఇక్కడ మిల్క్ అనేది ఏంగా మారుతూ ఉంది? The milk can be converted into curd and by the lactobacillus bacteria. Lactobacillus bacteria. దీనివల్ల పాలు అనేటువంటివి పెరుగుగా మారుతున్నాయండి. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక బీకర్ తీసుకోండి. ఒక బీకర్లోకి మీరు షుగర్ సబ్స్టెన్సెస్ యాడ్ చేసుకోండి. షుగర్ని కొంచెం యాడ్ చేసుకోండి. ఓకే, అండ్ దెన్ ఈస్ట్ పౌడర్. ఓకే, ఈస్ట్ని ఒక 2 or 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఓకే, ఆల్రెడీ ద షుగర్ అండ్ వాటర్ జస్ట్ వీ మిక్స్డ్ వెల్ ఇంటూ ది బీకర్ and yeast powder just we added into the sugar and close with the help of the plate. Okay, and in the beaker ni manamu oka plate to close chesi dani oka dark place lo unchinattaite, if you place it in the dark condition, what will happen? Em jarugutundi ante one characteristic smell is released. One characteristic smell is released. Okay, and here what happened? ఏం జరిగింది ఇక్కడ? ఈ షుగర్ అనేది మనకి ఏంగా మారుతుందండి? ఒక క్యారెక్టరిస్టిక్ స్మెల్గా మారుతుంది. అది దేనివల్ల వస్తుందంటే ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఓకే, ఒక ఆల్కహాల్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఎందుకు? ఆ డికంపోజ్ అయి ఉంటుంది కాబట్టి టోటల్గా మనకి ఈ డార్క్ ప్లేస్లో ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో దెర్ ఈజ్ నో రెస్పిరేషన్ ప్రాసెస్. అంటే ఇది ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది ఫర్మెంటేషను? అనరోబిక్ అండి. అనరోబిక్ అంటే ఏంటండి? ఆక్సిజన్ అనేది లేకుండా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని అనరోబిక్ రెస్పిరేషన్ అంటారు. ఈ అనరోబిక్ మెథడ్లో మనకు ఏం జరుగుతుంది అంటే
ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది చివర్లో. ఈ షుగర్ అనేది ఆల్కహాల్గా మారేటువంటి ప్రక్రియనే మనం ఏమంటామండి, ఫర్మెంటేషన్, కిణ్వన ప్రక్రియ అని అంటారండి. ఓకే, ద షుగర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్, దట్ ఈజ్ కాల్డ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్. దాన్ని ఏమంటారండి, ఫర్మెంటేషన్ ప్రాసెస్ అంటారు. ఈ కిణ్వన ప్రక్రియ కూడా నార్మల్గా మనకి ఈ ఈస్ట్ అనేటువంటి ఫంగై, ఈస్ట్ అనేది ఏంటండి, ఈ ఫంగై వల్ల, ఇది కూడా ఒక మైక్రో ఆర్గానిజమే, దీనివల్ల మనకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా, ఇది ఆల్కహాల్ ప్రిపరేషన్లో ఎక్కువగా వాడతారు. ఈ ఈస్ట్ అనేది ఎప్పుడూ కూడా మనకి ఈ యాపిల్స్, గ్రేప్స్, ఈ వేస్ట్ వాల్స్ ఉంటాయి కదండి, ఫ్రూట్ వాల్స్ అంటే తొక్కలు ఉంటాయి కదండి, ద్రాక్ష తొక్కలు, తర్వాత యాపిల్ తొక్కలు, వీటి మీద ఎక్కువగా మనకి గ్రో అవుతూ ఉంటుందండి. ఓకేనా, అలాగే ఆల్కహాల్ అనేది నార్మల్గా మనం బార్లీ అండ్ వీట్, ఓకే, వీటి నుంచి కూడా ఎక్కువగా మనము తయారు చేయడానికి పాసిబిలిటీస్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా, ఇది నార్మల్గా మనకి ప్రాసెస్ అండి. అదేవిధంగా మీరు నార్మల్గా మీ హౌస్లో చేసుకునేటువంటి ప్రాసెస్సే ఉంటాయండి. ఇది మామూలుగా ఇడ్లీ కావచ్చు, దోశ కావచ్చు, అండ్ దిస్ ఈజ్ ద టోటల్ ఫర్మెంటేషన్ ప్రాసెస్. ఇదంతా కూడా మనకి కిణ్వన ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా మనకి ఇడ్లీ కానీ, మైదా కానీ, లేదంటే దోశ కానీ ఇటువంటివి ప్రిపేర్ అవుతూ ఉంటాయి. ఓకే, ఏవైనా కానీ కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసుకుని మనం లాభాన్ని పొందుతున్నాం. ఓకే, అలాగే ఇంకొన్ని చూస్తే మీరు రూట్స్లో చూసుంటారు, అంటే రూట్ నోడ్యూల్స్. రూట్ నోడ్యూల్స్ ఎక్కడ ఉంటాయండి, లెగ్యూమ్ ప్లాంట్స్లో ఉంటాయండి. ఈ లెగ్యూమ్ ప్లాంట్స్ అంటే ఏంటి, పీ ప్లాంట్, తర్వాత సోయాబీను, ఓకే, పీ ప్లాంటు, సోయాబీను, తర్వాత గ్రౌండ్ నట్ అండి, గ్రౌండ్ నట్. ఈ మూడింటిని కలిపి మనం లెగ్యూమ్ ప్లాంట్స్ అంటారు. వీటిలో ఈ వేరు బుడిపెలలో మనకి ఏ బ్యాక్టీరియా ఉంటుందండి, రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. ఇదేం చేస్తుంది, ఈ రూట్ నోడ్యూల్స్ ఉంటాయి కదండి, ఇది రూట్ అండి, ఈ రూట్ నోడ్యూల్స్ ఉంటాయి కదా, ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది ఈ రూట్ నోడ్యూల్స్లో నివాసం పొందుతూ ఉంటుంది. ద రూట్ నోడ్యూల్స్ గివ్స్ అకామిడేషన్ టు ది రైజోబియం. రైజోబియంకి కావాల్సినటువంటి అకామిడేషన్ ఎవరు ఇస్తారు, రూట్ నోడ్యూల్స్ ఇస్తాయి. రైజోబియము ఏం చేస్తుంది, ఎన్విరాన్మెంట్లో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని తీసుకొచ్చి రూట్స్లో ఫిక్స్ చేస్తుంది. ఓకే, నైట్రోజన్ అట్మాస్ఫియర్లో ఉంటుందండి. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని రైజోబియం బ్యాక్టీరియా తీసుకొని రూట్స్లో ఫిక్స్ చేసుకుంటుంది. అంటే రైజోబియం బ్యాక్టీరియా, రూట్స్ రెండు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటున్నాయి. ఏ మ్యూచువల్ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ ది టూ డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్. అవునా, ది ప్రాసెస్ని ఏమంటాము అంటే మనము సింబయోసిస్ అంటాం, సహజీవనము అని అంటారు. అంటే రైజోబియం అనేటువంటి ఒక బ్యాక్టీరియా అయినటువంటి ఒక సూక్ష్మజీవి, మైక్రో ఆర్గానిజం మనకు ఇన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఇవి ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకేనా, వీటి వల్ల కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తున్నారు, కొన్ని వ్యాక్సిన్స్ కూడా తయారు చేస్తున్నారు. ఇవి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చెప్పినంత వరకు మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.